బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు. కానీ గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు, మా శివుడు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అంతే. పాపం ఆయన అంతకన్నా ఇంకా పై మెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు. కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి. ఆ తండ్రి తినకపోతే తను తినడం, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో పెడితే అది విగ్రహం, నాబోటిగాడికి. తిన్నడికి అది విగ్రహం కాదు, తండ్రి శివుడు కూర్చున్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు. శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్తి రోజున, ఎవ్వరు లేరు. ఆయన అడిగాడు, శంకరా ఏమన్నా తిన్నావా అని అడిగాడు. పలుకుతాడా? ఎంత నీరసపడ్డావు, మాట కూడా మాట్లాడలేదు, తినలేదని చెప్పడానికి మొహమాటమా? పరిగెత్తుకు వెళ్ళాడు. ఆయనకి తెలిసినదంతే, ఆయన ఉన్న భూమికి అంతే. ఆయనకి అంతకన్నా పాపం తెలియదు, కానీ కడుపు నిండా భక్తి ఉంది. పరిగెత్తుకెళ్ళి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ, స్నేహితులు కాల్చారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను తింటానన్నాడు. వేటాడి వెళ్ళాడు, దాన్ని కాల్చారు. బిగదీసుకుపోయి ఉంది శరీరం. ముందు శివుడికి పెట్టాలి, అది ఆయన ప్రేమ. లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి, ఆయన తినకుండా నేను ఎక్కడ తింటాను, ఆయనకి పెడతాను. అది పండా కాయా, అది అడవి పంది అయినా సరే నేను అది తింటాను, అదే పెడతాను. అక్కడ ఇక్కడ కత్తి పెట్టి కోశాడు. ముక్కలు తీసి రుచి చూశాడు. ఈ ముక్క బాగుందన్నాడు. కోశా ముక్క